గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 1వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 7వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అన్నట్లయితే కనుక ఫిబ్రవరి 1వ తారీఖున మాఘ పౌర్ణిమ అయ్యింది. అంతేకాదు పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆదివారం వచ్చింది. దీన్ని పుష్యార్క యోగం అంటారు. ఈ సందర్భంగా ఇంట్లో కనుక ఎవరైతే సూర్యనారాయణ స్వామి వారి పూజ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా విశేషమైనటువంటి సూర్యనారాయణ అనుగ్రహం కలిగి ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం కలుగుతుంది, దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి, లేని వాళ్ళకి రాకుండా ఉంటాయి. చాలా విశేషం. అపమృత్యు దోషాలు కూడా తొలగుతాయి. చాలా విశేషం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఇంట్లో సూర్యనారాయణ స్వామి వారు పూజ చేసుకోండి, లేదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కూడా చాలా విశేషం. కారణం ఏంటి? పౌర్ణమి కాబట్టి. అయితే సూర్యనారాయణ స్వామి వారు పూజ చేసుకోవాలా, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా, పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా, ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, సూర్యనారాయణ స్వామి వారి పూజ కానీ, వాటికి సంబంధించినటువంటి పూజా విధానాలు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వాటికి సంబంధించినటువంటి వీడియోలు వస్తాయి. వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీ చేత్తో మీరే సూర్యనారాయణ స్వామి వారికి కానీ, సత్యనారాయణ స్వామి వారికి కానీ పూజ కానీ, వ్రతం కానీ చేసుకోవచ్చు. దానివల్ల మీకు చాలా విశేషము. గ్రహ దోషాలను తొలుగుతాయి, ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి. ఇక రెండో విషయం, ఫిబ్రవరి 5వ తారీఖున గురువారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది. ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఈ మధ్యకాలంలో ఈ వ్రతం చేయడం వల్ల చాలా రకాల సత్ఫలితాలు పొందారు. ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి సమస్య అయినా పోతుంది. అంత విశేషం ఈ సంకటహర చతుర్థి వ్రతం. అయితే ఈ వ్రతం చేసుకోవడానికి సంబంధించినటువంటి పూజా విధానం కూడా మీకు వీడియోగా తయారు చేసి కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కాబట్టి చక్కగా ఆ వ్రతాన్ని కూడా మీరు వీడియోని ఎదురుకుండా పెట్టుకుని చూస్తూ భక్తి శ్రద్ధలతో ఆచరించండి. దీనివల్ల చాలా విశేషము అని తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా అనుకూలంగా కనపడటం లేదు. ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కువ జాగ్రత్త. ఎందుకంటే ఆకస్మిక ప్రయాణాలలో ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. వాహన ప్రమాదాలు కానీ, యాక్సిడెంట్లు కానీ ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ స్పీడ్గా నడపకండి, లేదా సీట్ బెల్ట్ హెల్మెట్లు పెట్టుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఆచితూచి వ్యవహరించండి. ఫోన్లు చూసుకుంటూ ఫోన్లు మాట్లాడుతూ మాత్రం ప్రయాణాలు చేయకండి. జాగ్రత్త. ఇక వివాహాది సంబంధాల విషయాల్లో కూడా కుదిరిపోతాయి, ఇంకా అయిపోతుంది అనుకున్నటువంటివి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్త. అలాగే మీ పిల్లలు మీ మాట వెనకపోవడము, లేదా చెప్పిన మాట వెనకపోవడము, లేకపోతే వాళ్ళు ఏదో సొంత నిర్ణయాలు తీసుకోవడము, మూర్ఖత్వంగా వ్యవహరించడము, ఇలాంటి వాటి వల్ల కూడా మీకు పిల్లల యందు కొంచెం చికాకులు కనపడుతున్నాయి. కొంచెం మనశ్శాంతి లేకపోవడం, వాళ్ళు ఏమవుతారా, వాళ్ళ జీవితం ఏమిటి అనేటటువంటి ఆలోచనలతోటి సతమతమయ్యే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. ఇక అనవసరమైన గొడవలకు కానీ, లేదా అనవసరమైన తగాదాలకు కానీ, మధ్యవర్తిత్వాలు చేయడం కానీ, మీడియేటింగ్ చేయడం కానీ, ఇలాంటివి మీకు ఈ వారం పనికిరాదు. ఎందుకంటే మీరు మంచి కోసం వెళ్ళినా, అవతల వాళ్ళకి మంచి చేద్దామని వెళ్ళినా మీరే ఇరుక్కుపోతారు, లేకపోతే సమస్యలు ఇరుక్కుంటారు. అలాగే కావలసిన వాళ్ళు దూరం అవుతుంటారు. జాగ్రత్త. ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు, దూరాలు జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకోండి, జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా సమయానికి జరిగే పరిస్థితి కనపడలేదు. కాబట్టి ఏ పని ఏ సమయంలో చేయాలో ఆ పనిని ఆ సమయంలో చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక రాజకీయ నాయకులకి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పదవిలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా అసహనానికి గురయ్యే అవకాశాలు మీకు రావాల్సిన వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం లాంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదా మీరు శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కొంచెం కూర్చుని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మాత్రం మీకు బ్రహ్మాండంగా లభిస్తాయి. ఉద్యోగస్తులకి స్థాన మార్పులు, స్థానచలనాలు కనపడుతున్నాయి. అయితే మీ గురించి కొంచెం చెడుగా ప్రచారం చేసేటటువంటి వ్యక్తులు, మీకు హాని కలిగించే వ్యక్తులు, నమ్మక ద్రోహులు ఉంటారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు తప్పుడు పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భూములు, యంత్ర పరికరాలు, గృహాలు కొనుగోలు చేసే సమయంలో, వాహనాలు కొనుగోలు చేసే సమయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వచ్చిన ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త. ఆరోగ్యపరమైన సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి దీర్ఘకాలిక రోగాలను వారు తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయండి, మితాహారం తినండి, చక్కగా వ్యవహరించండి. ఇక పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. కుటుంబపరమైనటువంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి ఖర్చులు జాగ్రత్త. కొత్తగా అప్పులు చేయవలసిన రావడం, లేదా గతంలో చేసిన రుణాలకి వల్ల మనశ్శాంతి లేకపోవడం, ఇబ్బందులు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా పని ఒత్తిడి అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది.
ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా సరైనటువంటి ఎదుగుదల లేకపోవడము, కెరీర్ గ్రోత్ లేకపోవడము, మెంటల్ స్ట్రెస్ పెరిగిపోవడము, శ్రమకు తగ్గ ఫలితాలు లేకపోవడము, మీరు అనుకున్నది ఒకటి జరిగే పరిస్థితి కనపడుతుంది. ఇక శారీరక వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాలు, అలాగే వివాహేతర సంబంధాల యొక్క ప్రభావం బాగా కనపడుతుంది. కాబట్టి అలాంటి వారు జాగ్రత్తలు తీసుకోండి. వ్యసన పరులకి ప్రమాదాలు కనపడతాయి, జాగ్రత్త. మద్యపాన ధూమపాన వ్యసనాలు తగ్గించేసుకోవాలి. ఇక చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఎప్పుడు ఏదో రకంగా హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులు కనపడుతున్నాయి. టెస్టింగ్లు, స్కానింగ్లు చేయించుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు, విపరీతమైనటువంటి మెంటల్ టెన్షన్లు, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. ఏది అయినా కూడా ఈ వారం నరఘోష అధికంగా కనపడుతుంది. అందరికీ జాగ్రత్తగా ఉండాలి. అలాగే గృహ నిర్మాణ పనులు కానీ, గృహాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ జాగ్రత్త తీసుకోండి. బ్యాంకు లావాదేవీలన్నీ కూడా కొంచెం ఆలస్యంగానే సాగుతాయని చెప్పొచ్చు. ఇంకా ప్రయాణాల్లో తొందరపాటు ప్రయాణాల వల్ల, అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టము, ఇబ్బందులు కనపడుతున్నాయి. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపినా, కొత్త వ్యక్తులకు డబ్బులు అప్పు ఇచ్చినా, అరువులు ఇచ్చినా, చేబుదులు ఇచ్చినా కూడా మీరు నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. ఇక నమ్మక ద్రోహులు పెరిగిపోతుంటారు, జాగ్రత్త. అలాగే ప్రేమ వ్యవహారాలు అనుకూలించేలా కనపడలేదు, బ్రేకప్స్ కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులకి మీరు చదివే చదువు పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం, సరైన ఆశయం అంటే గోల్స్ లేకపోవడం వల్ల కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. కాబట్టి శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగస్తులు కూడా మీ మీద అందరూ కూడా ఈర్ష్యాద్వేషంతో వ్యవహరిస్తుంటారు, జాగ్రత్త. ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలకి భర్తతో విభేదాలు, ఇంట్లో సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెట్టాలి తప్ప లేకపోతే అక్కడ ఇబ్బందులు పడతారు. వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి గోచారమే కనపడుతోంది. ఈ కారణంగా ఈ వారంలో మీకు ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి రోగాలు చాలా శాతం తగ్గుతాయి. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడము, సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల చక్కని పెట్టుబడులు పెట్టడము, వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడము, భూముల యందు, గృహాల యందు, బంగారంలోనూ పెట్టినటువంటి పెట్టుబడులు వృద్ధవడంతో పాటుగా చేసే ప్రతి ప్రయత్నంలోనూ కూడా సఫలీకృతమయ్యే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా గృహం లేని వారికి గృహయోగ్యత, ఇల్లు కట్టాలనుకున్న వారికి కట్టే అవకాశాలు, గవర్నమెంట్ పరమైనటువంటి గృహలబ్ధులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత, ప్రీతి, అనురాగము బాగా ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు. చిన్న రుణబాధల నుంచి కూడా మీరు చక్కగా బయటపడగలుగుతారని చెప్పచ్చు. గృహ నిర్మాణ పనులు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. పొలాల యందు కానీ, ఇళ్ల స్థలాల యందు కానీ, వ్యవహారాల యందు కానీ చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఇక వస్తువులు కానీ, వాహనాలు కానీ చెడిపోకుండా లేదా వాటికి సంబంధించిన మెయింటెనెన్స్లు చేసుకోవడానికి బాగా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు. ఆర్థికంగా ఎదగడానికి, మీ అంతటి మీరు సొంతంగా వ్యవహారం చేయడానికి బాగా ఎక్కువగా ప్రాకులాడతారని చెప్పచ్చు. వ్యాపారపరంగా కూడా అనేక రకాల మార్గాల ద్వారా వ్యాపారాన్ని చేయడం, వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం మీకు బాగా కలిసి వస్తుంది. ఇక నూతన వైద్య విధానాలు అమలుపరచడం ద్వారా అనుకూలమైన ఫలితాలతో పాటుగా ఆరోగ్యాన్ని చక్కగా సముపార్జించుకుంటారని చెప్పచ్చు. లేదా దీర్ఘకాలిక రోగాలు చాలా శాతం తగ్గుతాయి. ప్రమాదాల నుంచి తప్పించుకోగలుగుతారు. భవిష్యత్తు గురించి, అభివృద్ధి గురించి, మీ జీవితం గురించి, మీ కుటుంబం గురించి విశేషంగా ఆలోచించడము, ధనాన్ని ఖర్చు పెట్టడము, నిర్ణయాలు తీసుకోవడము చేస్తారు. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యవహార విషయాల్లో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ వారం అవన్నింటి నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి కొంత ఇబ్బందులు ఎదురైనా కూడా వాటి నుంచి అధిగమించే ప్రయత్నం చేస్తారు. కాకపోతే దైవ బలం చాలా ముఖ్యం. జాతకాలు ఒకసారి చూపించుకోండి. ఇక దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ ఖచ్చితంగా మీకు కలిసి వస్తాయి. కాబట్టి వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు. ఉద్యోగ వ్యాపారాల కోసం విదేశాలు వెళ్ళడానికి అనుకూలమైన కాలంగానే కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఒడిదుడుకులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాకపోతే ఇబ్బందులు ఏవి లేవు, సామరస్యంగానే ఉంటుంది. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి, ప్రయత్నం చేయండి. కొత్తగా ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నా వాళ్ళకి ఏదైనా మీ ప్రేమ విషయాన్ని చెప్పి ఒప్పించుకుందాం అనుకున్నా కూడా అనుకూలమైన వాతావరణంగా కనపడుతుంది ఈ వారం. అయితే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు వస్తుంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. సంతానం అంటే మీ పిల్లలకు సంబంధించి ఉద్యోగ వ్యాపారాల కోసం, వివాహాల కోసం లేదా వాళ్ళ ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు సఫలీకృతం అవుతాయి. లేదా పిల్లల యందు చాలా ఆనందంగా, సంతోషంగా కాలం గడుపుతారు. వాళ్ళతో రిలేషన్ బలపడుతుంది. జనంలో కూడా చక్కని ఆకర్షణ ఏర్పడుతుంది. అందరినీ మీ మాట తీరుతో ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే కోర్టు సమస్యలు కానీ, వ్యవహార సమస్యలు కానీ, పోలీస్ కేసుల నుంచి కానీ
సునాయాసంగా బయటపడే మార్గాలు మీకు రాబోతున్నాయి. కొంతమంది వ్యక్తుల పరిచయం మీకు ఖచ్చితంగా మార్పునిస్తుంది. వ్యాపారపరంగా చక్కని మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. వ్యాపారంలో ప్రత్యేక శ్రద్ధ పెడతారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విడిపోయినటువంటి వ్యక్తులు కానీ, బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ప్రేమికులు కానీ, భార్యాభర్తలు కానీ, స్నేహితులు కానీ మళ్ళీ తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని స్త్రీ పురుషులకి చక్కని అవకాశాలు, వివాహపరంగా అనుకూలతలు, ఇష్టమైన వాళ్ళతో వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా కొత్తగా ఆలోచిస్తారు. సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరుగుతుంది. టెక్నాలజీని ఉపయోగించుకుని మీ చదువు పట్ల ఎదుగుదల చూపించుకోగలుగుతారు. ఉద్యోగస్తులందరూ కూడా విదేశీ ఉద్యోగ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు. స్ట్రెస్ నుంచి బయటపడగలుగుతారు. స్త్రీలకి పిల్లల యందు, భర్త యందు, కుటుంబం యందు ఆసక్తి బాగా పెరుగుతుంది. అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు. వ్యాపారస్తులకి అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా డబ్బులు రొటేషన్ అవుతుందని చెప్పచ్చు. సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారపరంగా ఒక స్టెప్, ఒక మెట్టెక్కేటటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ని అయితే సాధించుకోగలుగుతారు. ఏది ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకోవడము, ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకోవడము చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక అనుకూలమైనటువంటి ఫలితాలు కొంచెం ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. గోచారం చూసుకున్నా ఎలా చూసుకున్నా కూడా. అయితే ఈ కారణంగా ఏంటంటే కనుక ఏదైనా మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, వాహనాలు కొనేటప్పుడు కానీ, యంత్ర పరికరాలు కొనేటప్పుడు కానీ, వివాహానికి సంబంధించిన విషయాల్లో కానీ చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. చేసే పని యందు శ్రద్ధ, ఆసక్తి బాగా పెరుగుతాయి. అన్ని పనులు కూడా మీకు చాలా తొందరగా కలిసి వస్తాయి అని చెప్పచ్చు. అయితే అనవసరమైన వ్యక్తులతో వివాదాలు కానీ, కోపతాపాలు కానీ, గొడవలు కానీ పెట్టుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదు. అలాగే కోపంగా కానీ, ఆవేశంగా కానీ మాట్లాడడం, లేదా అనవసరమైన వ్యక్తులతోటి ఈ లావాదేవీలు జరపడం, క్రయ విక్రయాలు జరపడం కూడా మంచిది కాదు. కాబట్టి తొందర జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ప్రేమికుల మధ్య ఇష్టము, అనుబంధము లేదా వ్యవహారము బాగా పెరుగుతుంది. లేదా ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు చాలా అనుకూలంగానే కనపడుతున్నాయి ప్రేమికులందరికీ కూడా. ఇక ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, వ్యాయామాలు చేయడము, యోగాసనాలు వేయడము, మెడిటేషన్ చేయడము, అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడము, ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం లాంటివి మాత్రం ఈ వారంలో ఎక్కువగా చేస్తారు అని చెప్పచ్చు. అయితే మీరు బాగా శ్రమ పడతారు, కానీ అనుకున్నంత ఫలితం దక్కక చాలా మానసిక అశాంతికి గురవుతారని చెప్పచ్చు. అయితే కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. మీరు గతంలో చేసినటువంటి మంచి పనులు కానీ, సహకార గుణాలు కానీ, వాటి వల్ల మీకు ప్రస్తుతం ఖచ్చితంగా లబ్ధి కనపడుతుందని చెప్పచ్చు. అయితే ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో, మిమ్మల్ని పాడు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ సరైన గుణపాఠాన్ని ఖచ్చితంగా ఈ వారంలో చెప్పగలుగుతారు. అలాగే ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల, లేదా ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల మీరు చాలామందికి నచ్చరు. కాబట్టి లౌక్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇక గవర్నమెంట్ పరమైనటువంటి నిధులు కానీ, సబ్సిడీలు కానీ, పథకాలు కానీ, లోన్లు కానీ మీకు అనుకూలిస్తాయి. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి భార్యాభర్తల మధ్య, లేదా ప్రేమికుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న గొడవలు ఉన్నా కూడా సర్దుకుపోయే మనస్తత్వం, అంటే కాంప్రమైజ్ అయ్యేలా ఉంటే కనుక మీరు చక్కగా కలుసుకుంటారు, అన్యోన్యంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఇక వ్యాపార లావాదేవీలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా సాగుతాయి. వ్యాపారాలలో ఏదైనా సమస్య ఉంటే కనుక దానికి చక్కని పరిష్కారం దొరుకుతుంది. మీలో చక్కని ఆత్మవిశ్వాసము, చేసే పని యందు శ్రద్ధ, ప్రతి పనిలోనూ కూడా విజయము బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి కూడా ప్రయత్నాలు చేయగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య పరస్పర అపార్థాలు తగ్గి ఆనందంగా కలుసుకునే అవకాశాలు, శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతోంది. అలాగే భూముల యందు కానీ, గృహాల యందు కానీ, బంగారంలోను కానీ పెట్టేటటువంటి పెట్టుబడులు బ్రహ్మాండంగా వృద్ధి అవుతాయి. ఇక విదేశీ ప్రయాణాలు కానీ, కుటుంబ సభ్యులతో చేసేటటువంటి ప్రయాణాలు కానీ మీకు బాగా లాభిస్తాయి, యోగిస్తాయని కూడా చెప్పచ్చు. ఇక వివాహాది శుభకార్యాలు కానీ, లేదా వాటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ, లేదా ఆగిపోయినటువంటి వివాహాది శుభకార్యాల విషయాల్లో కానీ ఎదరికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు, పాలసీలు కట్టేటప్పుడు, లేదా ఇన్సూరెన్సులు కట్టేటప్పుడు, బయట ప్రైవేట్ వ్యవహారాల్లో ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. బెట్టింగ్లు, స్కామింగ్లు, షేర్లు, ట్రేడింగ్లు జోలికి మాత్రం వెళ్ళడం పెద్దగా మంచిది కాదు ఈ వారం అంతా కూడా. ఇక ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడానికి, వాహనాలు, యంత్ర పరికరాలు కొనడానికి, భూములు, గృహాలు కొనడానికి మాత్రం చాలా ఖచ్చితంగా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ప్రేమికుల మధ్య, ఇద్దరి మధ్య కూడా ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు బాగా పెరగడం, వివాహం కోసం ఇంట్లో చెప్తే కనుక ఇంట్లో వాళ్ళు అంగీకరించడంతో పాటుగా వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే చాలా రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఎన్ఆర్ఐలు కూడా, అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులు కూడా గ్రీన్ కార్డులు లభించే అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి. అక్కడ ఉండేటటువంటి ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఖర్చులు చాలా శాతం తగ్గించుకుంటారు.
ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడానికి ఈ వారం గట్టిగా ప్రయత్నాలు చేస్తారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరక కలయికలు, ఇష్టమైన వాళ్ళతోటి కోరికలు తీర్చుకోవడము, వివాహేతర సంబంధాల్లో ఇబ్బందులు తొలగడం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి చక్కని సంబంధాలు లేదా ఇష్టమైన వాళ్ళతో వివాహాలు కుదురుతాయని చెప్పొచ్చు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా అనుకూలంగా కనపడుతోంది. విద్యార్థులు కూడా నేర్చుకునేటటువంటి విద్యను బాగా వినియోగించుకోగలుగుతారు. ఒక స్థాయికి ఎదిగే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులకి స్థాన మార్పులు, స్థానచలనాలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. నిరుద్యోగులు కూడా అనేక రకాల ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఉద్యోగ వ్యవహారాలు కానీ అనుకుంటున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేటటువంటి వారందరూ కూడా మానసికపరమైనటువంటి ప్రశాంతత, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. స్త్రీలకి మానసిక ప్రశాంతతతో పాటుగా వస్తులాభము, వస్త్రలాభము, పుట్టింటి నుంచి సౌఖ్యం కనపడుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తితో పాటుగా వ్యాపారపరంగా అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. ధన ప్రాప్తితో పాటుగా రుణాలు మంజూరవుతాయి, అప్పులు తీరగలుగుతాయని చెప్పొచ్చు. కొత్త అవకాశాలు మీరు సృష్టించుకునే ప్రయత్నం చేస్తారు. ఏది ఏవైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని దాంట్లో జాతకంలో బలం ఉందా లేదా ఏదైనా దోషాలు ఉన్నాయా అనేటటువంటి విషయాన్ని ఒకసారి చెక్ చేయించుకుని ఏదైనా పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ